ఇప్పుడు మన దగ్గర శాస్త్రి గారు ఉన్నారు. ఈయన లోక్సత్తా పార్టీ ఆవిర్భావ సమయంలో శ్రీకాకుళం జిల్లా మొత్తం పాదయాత్రగా చేసి ప్రజల యొక్క మనోభావాలు, వారు ఏం కావాలని అనుకుంటున్నారు, ఈ శ్రీకాకుళం ఉండే ప్రజల యొక్క బాధలు ఏంటి, వారు ఎలా డెవలప్ చెందాలనుకుంటున్నారు, లేకపోతే ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే అనుభవం ఉన్న వ్యక్తి ఈయన. ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందనే ఆశలతో ఎన్నో కుటుంబాలు అలాగే యువత కలలు కంటూనే ఉంది. మన దగ్గరలోనే ఉద్యోగాలు వస్తాయి, మనం దగ్గరలోనే ఉండి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని చూసుకోగలం అనే ఆశతో ఉండేవారు. ఇప్పుడు అది లేదని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం లేకపోవడంతో ఇప్పుడు అమరావతి రాజధానిగా అవుతుంది. ఈ రాజధాని సందర్భంలో సార్ అసలు ఉత్తరాంధ్ర ప్రజలు, శ్రీకాకుళంలో ఉండే ప్రజల యొక్క మనోభావాలు ఏమనుకుంటారు? ఇప్పుడు అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించిన క్రమంలో ప్రభుత్వం విశాఖ ఆర్థిక రాజధానిగా ఉండదు అని ఎక్కడ చెప్పటం లేదు. విశాఖను మేము డెవలప్ చేస్తున్నాము, అలాగే అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిని మేము ప్రపంచ స్థాయిలో ఒక అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. అదే అంటే మన పరిశ్రమలు అంటే చూస్తున్నాం, డేటా సెంటర్లు వచ్చే డేటా సెంటర్లతో ఉద్యోగాలు రావని కూడా చాలా మంది నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ పరిశ్రమలు అనేసరికి ఇప్పుడు ఆర్థిక రాజధాని అనేసరికి ప్రభుత్వ సంస్థలు వస్తాయని ఆలోచనలో కొంతమంది ఉన్నారు. అలాగే దాంతోపాటు కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయి అనుకున్నారు. కానీ ఇది లేదని ఎప్పుడు తెలిసిందో డెవలప్మెంట్ అక్కడే అవుతుందనే ఆలోచనలో ఇక్కడ ఉన్న యువత ఉన్నట్టు తెలుస్తుంది. అదే చెప్తున్నాము. సాధారణంగా రాజకీయ పార్టీలు ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు, గతంలో ఉన్న అధికార పార్టీ, గతంలో ఉన్న వైకాపా కావచ్చు, ఇప్పుడున్న టీడీపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం ఎవరైనా కూడా ప్రజల్లో వాళ్ళకున్న మీడియా ద్వారా కావచ్చు, ఏ రకమైన సాధనాల ద్వారా రాజధాని అంటే ఒక అద్భుతం, రాజధాని లేకపోతే మనిషికి శరీరం ఉంటుంది, తల ఉండదు, తల లేని ముండం అని చెప్పి ఒక ఎమోషన్ని రాజధాని పట్ల మీకు క్రియేట్ చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతి అనే ఒక అంశాన్ని తెరపైకి తెచ్చిన తర్వాత వాళ్ళు కొంత నడిపించారు. ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు 3 రాజధానుల ప్రపోజల్ తెచ్చి అధికార వికేంద్రీకరణ ఒక సూత్రాన్ని వాళ్ళు తెచ్చారు. ఎందుకంటే అక్కడ ఏదో అది వేరే వ్యక్తుల రాజధాని తప్ప అది ప్రజల రాజధాని కాదు అనే ఒక నోషన్లో వాళ్ళు ఈ ఊళ్ళో ప్రజలు కూడా శ్రీకాకుళంలో ఉన్న నాకు రాజధానితో ఏం పని ఉండదు. రాజధానితో సెక్రటేరియట్ ఉంటుంది, ఎవరు ఎమ్మెల్యేల క్వార్టర్లు ఉంటాయి, ఎమ్మెల్సీల క్వార్టర్లు ఉంటాయి, హైకోర్టు ఉంటుంది, లేకపోతే మిగతా భవనాలు ఉంటాయి. అక్కడ పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఎక్కడ నాకు ఎప్పుడో వెళ్ళేసే పనే ఉంటుంది, ఎప్పుడో జీవితంలో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. ఇది ఎమోషనల్గా ఎలాగంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎలాగా, పిల్లలు ఉన్నా తల్లి లేకపోతే ఎలాగా, ఆ తల్లి పుట్టించినోడు లేదా ఇచ్చేసిన వాళ్ళు ఉండాలనే ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొంత భాగం అభివృద్ధి చెందుతుంది, కానీ ఎక్కువ భాగం వెనుకబాటుతనానికి ఉంది. మన చిన్నప్పటి నుండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, అలాగే శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనంతో ఉంది. ఈ 2 నినాదాల కింద వెళ్ళిపోయాయి ప్రతి నాయకుడికి. ఈ జిల్లాలో రాజకీయాలు నేర్పిన ఉద్దండులు ఉన్నారు, దేశంలో రాజకీయం నడిపారు, రాష్ట్రాల్లో కీలక చక్రాలు తిప్పారు. అందరూ కూడా వెనకబడిన కులం నుంచి వచ్చిన వాళ్ళు ఈ జిల్లా వెనకబాటులోనే ఉంటుంది అంటున్నారు. ఇవి తూతూ మంత్రంగా జరుగుతూ ఎప్పుడూ కూడా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తేడానికి అక్కడ రాజధానికి లింకు పెట్టేసి ఎక్కడో ఇప్పుడు ఈరోజే చూశాను, అక్కడ రాజధాని ఇస్తే ఇక్కడ అలీనగరంలో సంబరాలు చేస్తున్నారు. అలీనగరంలో ఉన్నోడికి అమరావతి రాజధానికి సంబంధం లేదు. 40 గ్రామాలకు చెందిన రాజధాని కింద అక్కడ ఉంటున్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టి లక్షల ఎకరాలు తీస్తున్నారు. ఎక్కడ నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ భవన్ కట్టిన దానికన్నా ఇక్కడ అమరావతికి ఎక్కువ డబ్బులు పెడుతున్నారు, రాజధాని కన్నా పార్లమెంట్ కన్నా. ఇవన్నీ కూడా ఎవరి రాజకీయ విమర్శలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి తాలూకా ఉన్నాయి. కానీ ఈ శ్రీకాకుళం జిల్లాలో యువతకి ఒక పెద్ద నైపుణ్య కేంద్రం వచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే అవకాశం వచ్చిందా? ఇప్పుడు లేకపోతే వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలో 90% మందితో ఆగ్రో ప్రొడక్ట్లు ఇచ్చేసే పరిశ్రమలు వచ్చాయా? ఇది కదా అభివృద్ధి. కామన్గా నా ఊళ్ళో వృత్తి చేసుకున్న ఏదో చిన్న పని చేసుకున్నోడికి ఇక్కడ సెక్రటరియట్ ఇక్కడున్నా లేకపోతే విజయనగరంలో ఉన్నా ఆడికి పెద్ద పని ఉండదు. 80% మందికి రాజధానితో సంబంధం ఉండదు. రాజధాని ఉంది అంతే,
కానీ దాంతో సంబంధం ఉండదు. ఇప్పుడు ఒక ప్రాంతంలోనే ఇప్పుడు అమరావతి పేరుతో 1,00,000, 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి పెడుతున్నారు. ఇది కేంద్రం ఇవ్వటం లేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, నబార్డు, లేకపోతే వరల్డ్ బ్యాంకులు, ఇంకేవేవో ఇలాంటి బ్యాంకులన్నీ కలిపి 1,00,000, 2 లక్షల కోట్లు ఇస్తున్నాయి. 1,00,000 ఎకరాలు ఇప్పుడు 70,000 ఎకరాలు అయ్యి మనం 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఇంత సొమ్ము ఒకే దగ్గర పెట్టేసి అందులో నా భాగస్వామ్యం కూడా ఉంది కదా, నా పేరు మీద కూడా అప్పు ఉంది కదా. ఈ డ్రామాలో సామాన్య జనం ఇప్పుడు లేకపోతే అమరావతిలో ఏదైతే అలినగరంలో సంబరాలు ఏమిటి అక్కడ ఇదేంటంటే పొలిటికల్ డ్రామా. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తే జయ్యనాలి, గత తర్వాత ఇంకెవరైనా వస్తే వాళ్ళు చెప్తే జయ్యనాలి తప్ప నా ఊరేంటి, నా జిల్లా ఏంటి, నా వెనుకబాటుతనానికి పోగొట్టడానికి అమరావతి ఏ విధంగా దోహదపడుతుందన్న ఆలోచన రాజకీయ నాయకులు జనంకే అందివ్వటం లేదు. చేయాల్సిన ప్రజా సంఘాలు వీళ్ళు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఇది రేపు భవిష్యత్తులో ఈ మౌనం అనేది ఒక ఉద్యమ రూపం రావచ్చు, వస్తుంది. ఎందుకంటే మౌనంగా ఉన్న ఏ వ్యవస్థ కూడా, మౌనంగా ఉన్న వ్యవస్థలో ఈ మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఆ మౌనాన్ని బద్దలు కొట్టడానికి ఉద్యమానికి ముందు జరిగే మౌనమే ఇది. ఎందుకంటే ఇప్పుడు నిర్బంధాలు ఉన్నాయి, ఎవరేం మాట్లాడితే రకరకాల కేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వాలు అలా పెడితే వీళ్ళే పెడతారు. కాబట్టి ఈ మౌనం అనేది భవిష్యత్ ఉద్యమానికి నాందిగానే ఉంటుంది. వెనుకబాటుతనం భరించే స్థితిలో ఇంకా ఈ జిల్లాలు లేవు. తిరగబడతారు, అది నాయకుల మీద తిరగబడతారా ప్రభుత్వాల మీద అనేది రేపు కాలం సమాధానం చెప్తుంది. అదే ఇప్పుడు మనం శాస్త్రి గారి మాట విన్నాం కదా, మౌనంతోనే ఉన్న ఈ ప్రజలు ఏదో ఒక రోజు తన గొంతును విప్పుతారు. ఇది ఉద్యమగలంగా మారే రోజులు వస్తాయని కూడా ఆయన తెలుపుతూ ఉన్నారు. ఇది ఉద్యమగలంగా వచ్చే రోజులు వస్తే ఇప్పుడు ఎలా అయితే మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా ఎలా విడిందో, ఇప్పుడు ఉత్తరాంధ్ర కూడా వాళ్ళు యూనియన్ టెరిటరీయా లేకపోతే వేరేగా ప్రత్యేక రాష్ట్రమా అనే ఆలోచనలో ఉండేందుకు కూడా అలాంటి నాయకులతో అలాంటి ఉద్యమం కూడా త్వరలో రాబోతుందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అది త్వరలో వస్తుందని కూడా, ఎందుకంటే ఈ మౌనం ఏదో ఒక రోజు బద్దలు కొడుతుంది. ఆ బద్దలు కొట్టే మౌనం ఈ ఉత్తరాంధ్ర ప్రజలు మేము ఇంకా వెనుకబాటు నుంచి ఎప్పుడు బయటకు వస్తామని ఆలోచించుకుని ప్రతి ఒక్క పౌరుడు ఆలోచనతో ఆ ఉద్యమంలో గ్యారంటీగా చేరుతారని ఇప్పుడు శాస్త్రి గారు మనతో చెప్తున్నారు. సైన్ ఆఫ్ టు లోకల్ 18.